చిత్తూరు జిల్లా పీలేరులో నడి రోడ్డుపై దుండగులో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. చిత్తూరు రోడ్లో జరిగిన ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. మృతుడిని ఎస్కేడి నగర్కు చెందిన రవీంద్ర నాయక్గా గుర్తించారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ను బట్టి దుండగులు రవీంద్ర నాయక్ ను రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. స్పాట్ కి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో నడి రోడ్డుపై దుండగులో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. చిత్తూరు రోడ్లో జరిగిన ఈ ఘటనతో అక్కడి స్థానికులు హడలిపోయారు. మృతుడిని ఎస్కేడి నగర్కు చెందిన రవీంద్ర నాయక్గా గుర్తించారు. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ ను బట్టి దుండగులు రవీంద్ర నాయక్ ను రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. స్పాట్ కి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి మరణానికి కారణమేంటి, ఎందుకు రాళ్లతో కొట్టి చంపారు, పాత కక్షలు కారణాలా లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. పీలేరులో నడి రోడ్డుపైనే ఈ దారుణ హత్య జరిగింది. రవీంద్ర నాయక్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. దీనిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ హత్యకు కారణమేంటి, ఎందుకు రవీంద్ర నాయక్ ను హత్య చేశారు అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. చిత్తూరు జిల్లా పీలేరులో నడి రోడ్డుపై ఓ వ్యక్తిని ఇలా దారుణంగా హత్య చేశారు. రోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. అయితే మృతుడు ఎస్కేడి నగర్కు చెందిన రవీంద్ర నాయక్గా గుర్తించారు. అక్కడి సీన్ ఆఫ్ అఫెన్స్ ని బట్టి దుండగులు రవీంద్ర నాయక్ ను రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు స్పాట్ కి చేరుకుని అక్కడ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అని, ఈ మరణానికి కారణమేంటి, ఈ హత్యకు కారణమేంటి అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.